ఎన్ని గంటలకు ఒకసారి తినాలి, పొద్దున ఎంటీ స్టమక్ మీద కాఫీ వద్దు, ఇలా బోల్డ్ ఈ రూల్స్ అన్ని పెట్టేసుకుంటే అసలు బాబోయ్ అనిపిస్తుంది. దెన్ షుగర్ని కంప్లీట్గా తీసేయటం. ఇన్ఫ్యాక్ట్ బెల్లం ఈజ్ అ గుడ్ ఆల్టర్నేటివ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు 2 దోశలు తింటేనే ఎంతో తినేసినట్టు ఫీలింగ్. అది ఇడ్లీ తిన్న గంటన్నరలో మీకు ఆకలేస్తుంది, చపాతీ తిన్న 3 గంటల వరకు మీకు ఆకలేదు. 2 ఎగ్ వైట్స్ అండ్ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మీరు తింటే బహుశా 2 సార్లు తినాలి సార్, 3 సార్లు తినచ్చా, 5 సార్లు తినాలా? మితంగా అంటే 2 times ఇస్ ఫైన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ దిలీప్, మీ ఎక్స్పీరియన్స్ తోటి ఒక యావరేజ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి ఒక డైలీ రొటీన్ అండ్ డైలీ డయట్ ఎలా ఉండాలంటే, యూ కెన్ ఇంక్లూడ్ వెజ్, నాన్ వెజ్, వాట్ ఎవర్, వాట్ వుడ్ యూ రికమెండ్? ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ హ్యావ్ దిస్ బిగ్ బేసిక్ క్వశ్చన్, నేను ఎన్నిసార్లు తినాలి, ఎన్ని గంటలకు ఒకసారి తినాలి, పొద్దున ఎంటీ స్టమక్ మీద కాఫీ వద్దు, ఇలా బోల్డ్ ఈ రూల్స్ అన్ని పెట్టేసుకుంటే అసలు బాబోయ్ అనిపిస్తుంది, జుట్టు పిక్కాలనిపిస్తుంది, ఎందుకు ఇంత కష్టపడి బతుకుతున్నాం మనం అని. రైట్. So what is your recommendation, sir? So most important dietary or lifestyle recommendation is something that you can sustain forever. ఇది టెంపరీగా 2-3 నెలలు డాక్టర్ చెప్పాడు కాబట్టి వాడి తర్వాత నేను ఐ విల్ గో బ్యాక్ టు మై రొటీన్ అనేది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఫర్ ఎవర్ బేసికలీ. సో మీరు ఎప్పటికీ చేయగలిగే ఈ డైట్ చేంజ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ కానీ, ఇది మీకు నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఎంజాయ్ ఇట్, ఆ ప్రాసెస్ అనేది. సో మెల్లమెల్లగా మీరు కార్బ్స్, రిఫైన్డ్ కార్బ్ ఇంటేక్ తగ్గించుకుంటూ, దెన్ షుగర్ని కంప్లీట్గా తీసేయటం. ఇన్ఫ్యాక్ట్ బెల్లం ఈజ్ అ గుడ్ ఆల్టర్నేటివ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ కంపేర్, బెల్లం ఈజ్ నథింగ్ బట్ అన్రిఫైన్డ్ షుగర్. షుగర్ మన బెల్లం నుంచే కదా. తేనె కూడా అంతే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. తేనె 1 స్పూన్ తేనె ఈజ్ ఈక్వల్ టు 3-4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండి. అదే తేనె వేసుకుని తాగేస్తే హెల్త్ బాగా అయిపోతుంది, స్కిన్ బాగా అయిపోతుంది చాలామంది చెప్తారు. రైట్. అంటిల్ 30-35 ఏజ్ తేనె ఆఫ్ కోర్స్ తీసుకోవచ్చు. బట్ దాటుతున్న కొద్దీ ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి తేనె అయినా సరే వీ డోంట్ రికమెండ్. రైట్. సో తేనె వద్దు, బెల్లం వద్దు, షుగర్ వద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ పీపుల్ అండర్ ఎస్టిమేట్ గ్రాస్లీ ఎన్నిసార్లు షుగర్డ్ టీ ఆర్ కాఫీ తాగుతున్నారు పర్ డే అనేది. సో వాట్ వీ రికమెండ్ ఈజ్ ఓన్లీ వన్స్ ఆర్ మ్యాక్స్ ట్వైస్ పర్ డే, ఐదర్ టీ ఆర్ కాఫీ. కానీ దాంట్లో షుగర్ వేసుకోకండి, బెల్లం వేసుకోకండి, నథింగ్. షుగర్ సబ్స్టిట్యూట్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. అది కూడా వద్దు, వీ డోంట్ రికమెండ్. ఎందుకంటే ఇది ఏమవుతుంది, ఒకసారి స్టీవియా కానీ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్కి అలవాటు పడితే బయటకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చుట్టాల దగ్గరికి కానీ ఎటన్నా, వాళ్ళు నార్మల్గా షుగర్ లెస్ కనుక ఇస్తే వీళ్ళు తాగలేరు అది. సో ఇట్ ఈస్ అ మైండ్ సెట్. సో తీపి అనేది తగ్గించడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్ మైండ్ సెట్. అండ్ ఇట్ మే బీ లిటిల్ హార్డ్, ఒక 2-3 వారాలు అనిపించవచ్చు షుగర్ లేకుండా కష్టం, చేదుగా ఉంది అండ్ ఆల్ దట్. బట్ ఖచ్చితంగా 3rd week or 4th week యూ విల్ ఎంజాయ్ ఇట్, ఆ ప్రాసెస్. అట్లీస్ట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ 4-5 years ఆర్ సో. సో అది అంత పెద్ద శిక్ష కాదండి. అంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు మెయింటైన్ ఆర్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు సస్టైన్ దిస్ లైఫ్ స్టైల్, అది మీరు ఎంజాయ్ చేస్తూ చేయగలరు అది. సో ఒకటి అది. దెన్ ఈ రిఫైన్డ్ కార్బ్ ఇంటేక్ మనం తగ్గిస్తూ వెళ్ళటం ఇంపార్టెంట్. సో మీకు బీపీ లేకపోయినా కూడా సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి మనం బేసికలీ. వైట్గా ఉన్నాయని సింపుల్గా చెప్పాలంటే సాల్ట్ కానీ, షుగర్ కానీ, వైట్ రైస్ కానీ, ఇడ్లీ కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా రిఫైన్డ్ కార్బ్స్ బేసికలీ. సో ఎంకరేజ్, ఇప్పుడు సపోజ్ వీటన్నిటికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, బ్రౌన్ రైస్ ఫర్ ఎగ్జాంపుల్, మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ వితౌట్ ఆయిల్, పుల్కాలాగా. అగైన్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. 1-1.5. ఎందుకంటే ఇఫ్ యూర్ గోయింగ్ ఆన్ ఈటింగ్ 3 or 4 ఈ మల్టీగ్రెయిన్ రోటీస్ అండ్ యూఆర్ నాట్ బర్నింగ్ దోస్ క్యాలరీస్, అవన్నీ వెళ్ళి కూర్చునేది. ఇప్పుడు అంటే రైస్ ఈటింగ్ హోమ్స్లో ఎస్పెషలీ ఒక 10 దోశలు తిన్నాక కూడా పాపం టిఫినే తిన్నాడు పిల్లాడు, అన్నం పెట్టలేదు, పెరుగైనా పెట్టండి అని అంటారు పెద్దవాళ్ళు అనేవారు. ఇప్పుడు అసలు 2 దోశలు తింటేనే ఎంతో తినేసినట్టు ఫీలింగ్ అది. సో ఈ సెటైటీ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 చపాతీలు తిన్నారు వర్సెస్ రేపు 3-4 ఇడ్లీలు తిన్నారు. ఇడ్లీ తిన్న గంటన్నరలో మీకు ఆకలేస్తుంది, చపాతీ తిన్న 3 గంటల వరకు మీకు ఆకలేదు. ఏంటంటే యు ఆర్ ఎంకరేజింగ్ ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైంని పెంచే డైట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వకూడదు ఫుడ్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రోటీన్ శాతం డెఫినెట్గా వీటిలో ఎక్కువ ఉంటుంది. సో ప్లాంట్ ప్రోటీన్ ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్ ప్రోటీన్ని ఎంకరేజ్ చేస్తూ, సరే ఫిష్ ఆర్ చికెన్ యూ క్యాన్ హ్యావ్ డెఫినెట్లీ, రెడ్ మీట్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఫిష్ ఆర్ చికెన్ తీసుకుంటే వారానికి ఒక 2 యూ కెన్ సేఫ్లీ టేక్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఫ్రైడ్. ఇప్పుడు మీరు ఫిష్ అయినా సరే ఫ్రై చేశారనుకోండి, దాని బెనిఫిట్స్ పోతాయి. అండ్ ఆ ఫ్రైడ్ ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఏది ఫ్యాట్ ఏది మీరు ఫ్రై చేసినా వీ డోంట్ రికమెండ్ దట్. సో ఇలా ఫ్రైడ్ ఫుడ్ పక్కన పెడుతూ, డైరీ మంచిదే. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, పాలు పెరుగు తీసుకోవచ్చా అని. టోన్డ్ మిల్క్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాకుండా 2% మిల్క్తో చేసిన కర్డ్ అవ్వచ్చు, లేదంటే మిల్కే తీసుకుంటున్నారు, అది బటర్ మిల్క్ అవ్వచ్చు,
సో డైరీ ఈజ్ డెఫినెట్లీ మంచి ఎడిషన్ ఆఫ్ హెల్తీ ఫుడ్స్లో కనుక మీరు చూస్తే. దెన్ ఫ్రూట్స్లో అన్ని ఫ్రూట్స్ మంచివే. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్ కొంచెం బ్రిటిల్ అంటే బాగా ఎక్కువ షుగర్ ఫ్లక్చుయేషన్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ రికమెండ్ రైప్ ఫ్రూట్స్ని మనం రికమెండ్ చేయము. మ్యాంగో అయినా పచ్చిగా ఉన్నది ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కట్ చేసి కొన్ని పీసెస్ పచ్చిగా ఉన్నవి. పండుతున్న కొద్దీ షుగర్ కంటెంట్ పెరుగుతుంటుంది, గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ షుగర్ స్పైక్ చూస్తూ ఉంటాం. సో దట్ అప్లైస్ యూనివర్సలీ ఫర్ డయాబెటిక్ పేషెంట్. పండిన ఏ ఫ్రూట్ వద్దు, సపోటా అవ్వచ్చు, సీతాఫల్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ స్వీట్ ఫ్రూట్స్ కాబట్టి వీ డోంట్ రికమెండ్ దోస్. అదే షుగర్ లేదు దెన్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, నో డౌట్. పచ్చి కూరగాయలు, టొమాటో, క్యారెట్, కీరా, వెజ్ సలాడ్స్ అనేవి ఇన్ఫ్యాక్ట్ ఒక మీల్ వీ రికమెండ్ మేకింగ్ ఇట్ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అది డిన్నర్ కానీ లంచ్ కానీ ఒక మీల్ మొత్తం. అండ్ యాడ్ టూ ఎగ్ వైట్స్ ఫర్ ఎగ్జాంపుల్, 2 ఎగ్ వైట్స్ అండ్ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మీరు తింటే ఒకవైపు మీరు ఫుల్ సటైటీ ఉంటుంది, ఇంకోవైపు యూర్ నాట్ గెటింగ్ ద క్యాలరీ స్పైక్. రాత్రిపూట నిద్ర పట్టదు కదా సార్, బికాస్ సరిగా తినకపోతే. దట్ ఈస్ జస్ట్ ఏ మైండ్ సెట్ అండి. బేసికలీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఫుల్ కడుపు నిండా తింటే నిద్ర డిస్టర్బెన్స్ వస్తుంది, బాడీ విల్ స్ట్రగుల్ టు డైజెస్ట్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు తిన్న వెంటనే కూడా నిద్రపోకూడదు. వాట్ రికమెండేషన్ ఇస్ 2.5 to 3 hours ముందే తినేయాలి. మీరు సపోజ్ 10:30కి ఇఫ్ యూర్ హీటింగ్ ద బెడ్, మీరు 7:30 కల్లా యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ డిన్నర్. లేదు 10కి తిని 10:30కి పడుకుంటే మాత్రం ఇట్ ఇస్ అగైన్ బాడీ విల్ స్ట్రగుల్ టు డైజెస్ట్ ఇట్ అండ్ ఆల్. అది కూడా నాట్ హెల్దీ. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చూస్తే ఫ్యాట్ కూడా, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుందని కూడా ప్రూఫ్ ఉంది. సో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ గ్రేట్ అంటే ఇండికేటర్స్ టు స్టార్ట్ విత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఏం తింటున్నామో ఒకసారి చూసుకోవడానికి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి 6 రోజులు ఎక్సర్సైజ్ చేయాలి, కనీసం 5 రోజులు చేయాలి. 45 నిమిషాలు బ్రిస్క్ వాక్, గుండె రేట్ పెరగాలి, హార్ట్ రేట్ పెరగాలి. ఆల్ రిఫైన్డ్ ఫుడ్స్ కట్ చేసేయాలి సాధ్యమైనంత వరకు. షుగర్ని దాదాపుగా తీసేయాలి డైట్లోంచి. కాఫీ, టీ, ఇంకా రోజు తినే బాసుంది, పాయసం ఇవైతే అసలు ఎప్పుడో నెలకోసారి స్పెషల్ ఒకేషన్కి కొద్దిగా తప్ప అవాయిడ్ చేసేయడం బెటరు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా అవసరం, చాలా మంచిది కూడా. వీటన్నిటితో పాటు omega-3 అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్, లీన్ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ తినాలి. రెడ్ మీట్ కూడా దాదాపు కట్ చేసేయమని, అవాయిడ్ చేసేయమని చెప్తారు. టోన్డ్ మిల్క్, డైరీ లాంటివి ఆరోగ్యానికి మంచిది. బహుశా 2 సార్లు తినాలి సార్, 3 సార్లు తినచ్చా, 5 సార్లు తినాలా? మితంగా అంటే 2 times is 2 times is more than enough actually for the body. ఇన్ఫ్యాక్ట్ ప్లాంట్ ప్రోటీన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్, పల్సెస్, లెగ్యూమ్స్ అంటే బేసికలీ సోయాబీన్స్ చాలా మంచివి, చనాదాల్ ఉడకబెట్టి, పీనట్స్ మంచివే. దెన్ ఇన్ఫ్యాక్ట్ ఈ బాదం మంచిదే. క్యాష్యూలో ఏంటంటే కొంచెం ఈ ఫ్యాట్స్, కొంచెం అన్హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో 1 or 2 క్యాష్యూ ఈజ్ ఓకే, బట్ బాదం ఎక్కువ తినొచ్చు. పిస్తా కూడా అన్సాల్టెడ్ పిస్తా ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇవేంటంటే దెన్ కిడ్నీ బీన్స్ కానీ, రాజ్మా కానీ, సో ఇవన్నీ ప్లాంట్ ప్రోటీన్లో మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా కనుక మనం చూస్తే ఓన్లీ థింగ్ ఈ 2 weeks పడుతుంది టైం అడ్జస్ట్ అవ్వడానికి, అలవాటు అవ్వడానికి. కొంచెం టేస్ట్ని త్యాగం చేయాల్సి వస్తుంది. మీకు ప్రతిదీ బాగా మంచి టేస్ట్లో ఉండాలి అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టేస్టీగా ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఆర్ నాట్ హెల్దీ. సో ఆ మైండ్ సెట్ మనం మార్చుకొని ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రాన్సిషన్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఖచ్చితంగా ఇది సస్టైనబుల్ లైఫ్ లాంగ్. అండ్ వీటికి రివార్డ్ ఏంటంటే మీరు అంటున్నది మోర్ హెల్దీ అండ్ మోర్ కామ్ బ్యాలెన్స్డ్ లైఫ్. మెటబాలిక్ సిండ్రోమ్ మనం డిస్కస్ చేసినట్టు ఆ రిస్క్ కూడా మనం తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా. ఐ థింక్ చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ కాన్వర్జేషన్ టుడే. డాక్టర్ దిలీప్ గుడే, యాక్చువల్లీ ఇవాళ మనం మాట్లాడిన ఈ సెమాగ్లూటైడ్స్ అండ్ ఈ ఫ్యాట్ లాస్ మెడికేషన్స్ ఏవైతే వస్తున్నాయో విచ్ ఆర్ అప్రూవ్డ్ అండ్ ఒక డాక్టర్గా మీరు చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ కాన్వర్జేషన్ టుడే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ యూ సెడ్, అన్నీ కేవలం మందులు వేసుకుంటే కాదు, వాటితో పాటు సరైన లైఫ్ స్టైల్ కూడా చాలా అవసరం. సో వీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ హియర్ సార్. మళ్ళీ మీరు తప్పకుండా రావాలి అండ్ ఈసారి ఇంకా డీటెయిల్డ్గా ఒక రెజిమెన్ పెట్టి ప్రేక్షకుల కోసం హౌ టు గెట్ బ్యాక్ దేర్ పవర్ ఆఫ్ హెల్త్, అది తప్పకుండా మీరు మాకు చెప్పేవాళ్ళని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం.